అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి తమ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు సేవ చేసే ప్రతి సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకనిలోని శంకర కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఐకేర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. 5 దశాబ్దాలుగా శంకర కంటి ఆసుపత్రి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు. ధర్మం, న్యాయం, సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిల్లిన సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం, గుజరాత్ లో ద్వారకా పీఠం, ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం, ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లో జ్యోతిర్మయ పీఠం మఠం, ఇలా దేశంలో 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. 4 వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచి పీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది. ధర్మం, జ్ఞానం, సేవకు మారుపేరుగా కంచి మఠం నిలిచింది. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది కాబట్టి కంచి పీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడుండే శంకర హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా.